శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 29 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురు శ్రీ కంచి కామర్స్ జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వస్తు కంచడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. అవన్నీ రేపటి మీకైతే ఖచ్చితంగా అయితే మన గురుగారు పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక మీన రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చండి. అయితే మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మీ జీవితంలో ఒక గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క మనస్తత్వం, మీ గుణగణాలు ఎలా ఉంటాయంటండి, చాలా విశాలమైనటువంటి మనసుతో ఉంటారు. అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక కుటుంబ ప్రియులని చెప్పుకోవచ్చు. అంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. వారికి ఏ కష్టం రాకుండా, ఏ కష్టం వచ్చినా కూడా మాకు వస్తే బాగుంటుంది, కానీ మా కుటుంబంలో వస్తే మాత్రం మేము సహించలేము, మేము భరించలేము అన్నట్లుగా ఉంటారనమాట. అంతేకాకుండా వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా అంటే వీరి యొక్క బిహేవియర్ని బట్టి, అంటే అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎవరైనా కానీ తప్పు చేస్తే దండిస్తారు. అంతేకాకుండా వీరిదైనా తప్పు చేసినప్పటికీ కూడా ఒప్పుకుంటారనమాట. అంత మంచి లక్షణాలు ఉన్నవారనే చెప్పుకోవాలి. మంచి సామర్థ్యంతోనూ అద్భుతమైనటువంటి తీర్పును కలిగి ఉంటారు. అయితే వీరికి రేపటి రోజున వృత్తి, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. డబ్బు అయితే ప్రవాహం లాగా వస్తుందండి. వ్యాపారంలో మీకు, అలాగే మీరు చేసినటువంటి పనిలో మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండేటువంటి రంగులు ఏంటంటే నీలం కలరు, అలాగే బ్లూ అనమాట. ఈ యొక్క బ్లూ కలర్ కనుక మీరు రేపటి రోజున వస్త్రాలు కావచ్చు, లేదంటే ఏదైనా ఆభరణాలు కానీ ధరిస్తే జ్ఞానం, మానసికమైనటువంటి ఒక స్పష్టత మీకు బాగా పెరుగుతాయని చెప్పుకోవచ్చండి. అయితే రేపటి రోజున మీరు అమ్మవారిని ఆరాధించడం అంటే ముఖ్యంగా అమ్మవారి స్వరూపమైనటువంటి దుర్గాదేవి కానీ, లక్ష్మీదేవి కానీ, సరస్వతి దేవి కానీ, ఈ ముగ్గురులో ఎవరైనా ఆరాధించినా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు చాలా విభిన్నంగా మీకు అనిపిస్తాయి. అంటే ఎందుకు అనిపిస్తాయంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరగడము మీరు కళ్ళారా చూస్తారు. అది వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఇలా ఏదైనా కావచ్చండి. అలాగే మీరు పనిచేసినటువంటి మీ యొక్క ఆఫీస్ నుండి కూడా మంచిగా మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా రేపటి రోజున చాలా సంతోషంగా, ఆనందంగా పనులు చేయడానికి కూడా మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు. మీకు తెలిసిన వారి ద్వారా ఒక కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నా, అంటే ఒక పని కానీ, లేదంటే వ్యాపారం కానీ, ఇదేదైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటే రేపటి రోజున మీకు మంచి అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క సన్నిహిత స్నేహితుల నుండి కూడా మీకు మంచి సహాయం అయితే అందుతుంది. మిమ్మల్ని బాగా ఉత్సాహపరిచేలాగా వారి యొక్క సహాయం మీకు బాగా మేలు చేస్తుంది అనమాట. ఇక మీకు ఆరోగ్య విషయానికి వస్తే రేపటి రోజున మీకు ఆరోగ్య సమస్యలు కొన్ని రకరకాలుగా మిమ్మల్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలేనండి, పెద్ద బాధపడాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం మీ మనసుకు కానీ, అంటే మీ మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం ఎక్కువగా మీకు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మానసికమైనటువంటి ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే మీలోనే ఉంటుంది. అంటే మీ ఆలోచనలు బట్టి ఉంటుంది. కాబట్టి రకరకాల ఒత్తిడికి లోనవ్వకుండా ఏదైనా కానీ పని ఉంటే దాని తర్వాత ఆ పని అనేది ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు అని. కానీ మనం ఒకసారి ఒత్తిడికి గురయ్యామనుకోండి, మనకు లేనిపోయిన టెన్షన్స్, బీపీ, ఇటువంటివన్నీ కూడా మనలో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తాయి. తద్వారా ఏంటంటే మనకు అప్పటికప్పుడే డీలా పడిపోయినట్లుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలకు మీరు తప్పకుండా దూరంగా ఉండండి. అలాగే రేపటి రోజున మీకు ప్రేమ పరంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ప్రేమికుల పరంగా చాలా బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీకు చాలా రోజుల నుండి ఏదైనా కానీ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి వార్తను ఇంట్లో సంప్రదించి కుటుంబ సభ్యుల నుండి మాకు ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రేమికుల పరంగా ఎవరైనా కానీ,
అంటే విడిపోయిన వారు ఉంటారు కదా, అటువంటి వారు కూడా తిరిగి మరలా మీ యొక్క బంధాన్ని అర్థం చేసుకొని వారిని మరలా మీ జీవితంలోకి మీరు ఆహ్వానించవచ్చు. అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీరు కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరిచేలాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయండి. రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా బాగుంటుంది. మీలో ఉన్నటువంటి తెలియనటువంటి ఒక ధైర్యము మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా కానీ ఏ సమయంలో అయినా కానీ మీకు బాగా పనికొస్తుంది. మరి రేపటి రోజున మీరు ఒక అదృష్టపు సంఖ్య 3, అదృష్టపు రంగు నీలం. ఈ 2 మీకు అలాగే కాషాయం మరియు పసుపు రంగులు కూడా అదృష్టంగా ఉంటాయండి. అంతేకాకుండా రేపటి రోజున మీరు దేవాలయ దర్శనాలు కూడా చేసుకుంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీరు ఏదైతే పొందాలి అని చెప్పి వారి ద్వారా మీరు ఏదైతే చక్కని ప్రేమ కావచ్చు, లేదంటే అర్థం చేసుకునేటువంటి స్వభావం కావచ్చు, ఇటువంటివి ఏదైతే మీరు కోరుకున్నారో అవి మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెప్పి ఈ రాశివారు ఎప్పుడు కూడా మీకు తోచినటువంటి పనిని అన్నీ కూడా సంపూర్ణంగా న్యాయపరంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారండి. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మనం ఏమి చేయనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే గ్రహాలు మనకి అనుకూలంగా లేకపోవటము, లేదంటే మనం చేసినటువంటి మనకు తెలియనటువంటి తెలియక చేసినటువంటి పనులు, పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కావచ్చు, లేదంటే ఏదైనా కానీ పితృదోషాలు కావచ్చు, ఇలాగే కులదేవతల యొక్క ఆరాధన చేయని వారికి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మనకు తెలియకుండా మనం తెచ్చుకున్నటువంటి కొన్ని సమస్యలండి. కాబట్టి ముఖ్యంగా మరీ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమిటంటే కనుక పితృదోషాలు కానీ, లేదంటే కులదేవత ఆరాధనకు ఎవరైతే పాత్రలు కాకుండా ఉన్నారో ఈ రాశి వారు ఎప్పటి నుండైనా కానీ కులదేవత యొక్క ఆరాధన స్టార్ట్ చేయండి. అలాగే పితృదోషాలు ఏవైనా ఉంటే అమావాస్య నాడు పితృదోషాలు తొలగించుకోవడానికి పేదలకు ఏదైనా కానీ ఆహారం దానం చేయడం కానీ, లేదంటే ఎవరికైనా కానీ అంటే జంతువులకి అన్నం పెట్టడం కానీ ఇటువంటి చేయడం వల్ల, అలాగే తర్పణాలు వినడం కానీ, పెద్దలకు మన పూర్వీకులు ఉంటారు కదా చనిపోయిన వారు, వారికి తర్పణాలు వినడం కానీ అమావాస్య నాడు ఇటువంటివి చేసుకోవడం వల్ల కూడా పితృదోషాలు అనేవి కొంచెం తగ్గుతాయండి. వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. అలాగే మీరు రేపటి రోజున ఒక కొత్త తేజవంతమైనటువంటి కొన్ని పనుల్లో ఉత్సాహం చూపడం వల్ల ముందు రోజుల్లో మీకు అది బాగా పనికొస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున మీకు ఖచ్చితంగా వచ్చే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే చిన్ననాటి మిత్రులు కూడా కలవాలని చెప్పి ఒక ఆశ అనేది మీకు అనిపిస్తుంది అనమాట. తద్వారా చిన్ననాటి స్నేహితులు కలవడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు. అలాగే మీరు ఆటలాడాలనుకున్నటువంటి సమయాన్ని కూడా పూర్తిగా మీ యొక్క స్నేహితులతో కాలం గడపనటువంటి భావన మీకు ఏర్పడుతుంది. అయితే రేపటి రోజున మీకు తగు జాగ్రత్తలు కూడా అవసరమండి. వైవాహిక జీవితంలో కూడా మీకు బాగున్నప్పటికీ కొంత అంటే మీకు తెలియనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా, మీకు పరిచయమైనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా కానీ మీకు మీ యొక్క వైవాహిక జీవితంలో కొంచెం క్లిష్టతరమైనటువంటి ఒక దశగా రేపటి రోజున మిగలబోతుంది. కాబట్టి మూడో వ్యక్తికి మీరు సంబంధించినటువంటి విషయాలు కానీ, కుటుంబం సంబంధించినటువంటి విషయాలు కానీ ఏది కూడా పంచుకోకుండా ఉండడం చాలా వరకు మంచిదని చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి రోజున సంతానం పట్ల కూడా మంచి శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఎనర్జీ స్థాయి నుండి చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఖర్చు కూడా ఎక్కువగా పెరగబోద్దు. కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క తెలివితేటల్లోనూ మీకు కావలసినటువంటి వ్యక్తులను మీరు దగ్గర చేసుకుంటారనే చెప్పుకోవచ్చు. విలువైనటువంటి ఒక వస్తువును కూడా కొనుగోలు చేస్తారు. మీరు ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుకులు లోనటువంటివి కూడా అన్నీ కూడా సర్దుకుంటాయి. అవసరమైనటువంటి సమయాల్లో మీకు ధనం లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు మీకు ధనం అధికంగా లభిస్తూ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం మరీ ముఖ్యంగా అవసరం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనం సర్దుబాటు చేసి మీకు మీ యొక్క ఉన్నతికి కూడా తోడ్పడినటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. కాబట్టి రేపటి రోజున మీకు అటువంటి సర్దుబాటే మంచిగా రేపటి రోజున మీకైతే ఉపయోగపడుతుంది అనమాట. అది ఆత్మీయ వర్గం కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ వారు చేసినటువంటి ధనం సర్దుబాటు మీ ఉన్నతికి బాగా తోడ్పడుతుంది. అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కూడా మీకు కొంత అన్యాయం ఇప్పటి వరకు జరిగిందనే చెప్పుకోవచ్చు.
ఇక నుండి మాత్రం మీరు జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయం అండి. ఎవరిని కూడా ఎక్కువగా మీరు నమ్మకపోవడం అయితే మంచిదని తెలుసుకోండి. నమ్మిన వ్యక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా మీరేంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటే, ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఒకటేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటం లేదు. ఒక్కోరు ఒక్కో రకమైనటువంటి ఆలోచనలతో అంటే మనకు తెలియనటువంటి ఒక కొత్త మనిషిని తర్వాత ఎప్పుడో మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళు నిజమా ఇలా చేసినటువంటి షాక్‌కు గురవుతాం. కాబట్టి ఇన్నప్పుడే మనం ఏంటంటే మన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలాగే ఎదుటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలనమాట. మరి తెలుస్తా కానీ మీన రాశులకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.